తప్పు చేసావా? మరలా ఓడిపోయావా? చెయ్యొద్దు అని పాపాన్ని మరలా మరలా చేస్తున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో. బైబిల్‌లో ఇలా ఉంటుంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని. నువ్వు పడిపోవడము, ఓడిపోవడము అనేది సమస్య కాదు, కానీ నువ్వేదైతే పాపం చేస్తున్నావో ఆ పాపంలోనే కంటిన్యూ అవ్వడమే నిజమైన ఓటమి. అది మనల్ని ఎలా చేస్తుందంటే, ఒక రోజుకి ఇది పాపము అని చెప్పినా సరే నువ్వు మానలేని పరిస్థితిలో ఉంటావు. ఎందుకంటే నీ హృదయం అనేది మాంసముగా ఉండే హృదయము కఠినంగా రాతి గుండెలా మారుతుంది. దాన్ని దేవుడు భ్రష్టత్వానికి గురి చేస్తాడంట. బైబిల్‌లో ఇలా ఉంటుంది ఏంటంటే, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అని ఉంటుంది. కాబట్టి పాపం చేస్తున్నావా? పడిపోయావా? పర్వాలేదు, అందులోనే ఉండిపోకు. నా వల్ల ఏది కాదు అనేసి అనుకోకు. వెంటనే లేకు, అడుగులు వేయడం ప్రారంభించు. నీ పతనం అంతం కాదు. యేసుతో నీకు ఎల్లప్పుడూ నూతన ప్రారంభమే. ఆమేన్.